హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా 'ధురంధర్ ది రివెంజ్' జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది. హోడి అమ్మ జీవితం. షో పడుద్దా లేదా అన్న డౌట్ భయ్యా. 4:30కి అనుకుంటా పీవీఆర్‌లోకి వెళ్ళా, లేక్ షోర్ మాల్‌లోకి. 6కి అంటే 10 మినిట్స్ తక్కువ 6కి అయితే షో పడింది. అప్పుడు దాకా డౌటే. షో పడుద్దా లేదా అని చెప్పేసి ఫైనల్లీ ఏసాడు. ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. మూవీ రన్ టైమ్ అందరికీ తెలిసిందే 3 అవర్స్ 49 మినిట్స్. స్టోరీ ప్లాట్ కూడా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. చూడకపోతే మీరు ఫస్ట్ పార్ట్ చూడండి. దాని తర్వాత మీకే ఆటోమేటిక్‌గా స్టోరీ ప్లాట్ అయితే అర్థమవుతుంది. మరి 'ధురంధర్ ది రివెంజ్' సింపుల్‌గా చెప్పేస్తా. నాకెలా అనిపించిందంటే మ్యాడ్ భయ్యా. మ్యాడ్, 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 మ్యాడ్ అంతే. వేరే లెవెల్ అనిపించింది. బట్ కానీ నాకు కొన్ని ఉన్నాయి. కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అన్నీ క్లియర్‌గా మాట్లాడదాం. పార్ట్‌గా డిసైడ్ చేసి మాట్లాడదాం. ఎందుకంటే మొత్తం 7 చాప్టర్స్ అయితే ఉంటాయన్నమాట. 7 చాప్టర్స్‌గా డివైడ్ చేసి అయితే చూపించారు. సో, నేను అదే విధంగా డివైడ్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఒకదాని గురించి. ఫస్ట్ చాప్టర్ 1 మైండ్ బ్లోయింగ్. మీకు ఫస్ట్ పార్ట్‌లో ఏదైతే చూసారో దానికి కావాల్సిన పర్ఫెక్ట్ సెటప్ అయితే ఈ సినిమాలో స్టార్టింగ్ ఇచ్చేస్తారు. వేరే లెవెల్ సెటప్ భయ్యా! అదిరిపోద్ది చాప్టర్ 1 అయితే. మీకు సినిమా ఒక రేంజ్‌లో లేపి పెడతారన్నమాట. ఆ చాప్టర్ 1లో అంత కిక్ ఇచ్చింది నాకు. మ్యాడ్ ఉంటుందసల. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అది ఇది కూడా హైలైట్‌గా వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్. సెకండ్ చాప్టర్‌లో సెటప్ చేసుకుంటారు. మళ్ళీ ప్రెజెంట్‌కి అయితే వచ్చేస్తారన్నమాట. బట్ అందులో జరిగే సెటప్స్ అన్నీ కూడా చాలా నీట్ అండ్ ఎక్కడ కూడా డీటెయిల్స్ అయితే మైన్యూట్ డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా ప్రతీదీ పర్ఫెక్ట్‌గా సెటప్ చేసుకుంటారు. అండ్ సెకండ్ చాప్టర్‌లో వచ్చే ఆ ఎండింగ్ ఏదైతే ఉందో చైర్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా థర్డ్ చాప్టర్. ఇక్కడే నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉంది భయ్. థర్డ్ చాప్టర్ ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది. అంటే స్టార్ట్ అవ్వడం బానే అనిపించింది. దాని తర్వాత మరీ లాగుతున్నారెందుకురా అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఏంటి మరీ స్లో అయిపోతుంది మూవీ అన్న ఫీల్ అయితే వచ్చింది. రన్ టైమ్ ఏమన్నా దెబ్బ అవుద్దా అన్న డౌట్ కూడా క్రియేట్ అయింది. అంటే ఏంటి ప్రాబ్లమ్ అంటే మెయిన్ కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అందులో కొన్ని చాలా వరకు కూడా మోంటేజెస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే అంత డీటెయిల్‌గా చూపించరు. చాలా ఫాస్ట్ కట్స్ అయితే ఉంటాయి. అవి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుద్ది థర్డ్ చాప్టర్‌లో. సూపర్‌గా వర్కౌట్ అయింది నాకు. ఓవర్ ఎలివేషన్ ఉండదు. చాలా కామ్ అండ్ నీట్‌గా వచ్చేస్తది ఇంటర్వెల్ అన్నది. హైలైట్ అనిపించింది నాకు. బట్ ఆఫ్టర్ దట్ జరిగిన సీక్వెన్స్ అంతా కూడా నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్ కోసమా ఈ చాప్టర్ 3 అంతా రన్ చేశారు అన్న డౌట్ అయితే వచ్చింది నాకు. నాకంత సాటిస్ఫైడ్ అవ్వలేదు నేను. ఆ చాప్టర్ 3 సీక్వెన్స్ రన్ చేసిన విధానం గాని, ఆ డ్రామా గాని, ఆ సెటప్ గాని ఇదంతా కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే సెకండ్ పార్ట్‌లో జరగబోయే వాటికి థర్డ్ చాప్టర్‌లో అయితే సెటప్ చేసుకున్నారని మాత్రం అర్థమైంది. అందులో కొన్ని కీ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఉన్న సెటప్ అంతా కూడా బోరింగ్ అనిపించింది. నాకది అసలు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎక్కడితో పక్కన పెట్టేస్తే ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ టోటల్ ఈ 4 చాప్టర్స్ ఉన్నాయి భయ్యా! మామూలుగా లేవు. నాకు ఇంకా ఫోర్త్, ఫిఫ్త్ ఓకే. సరే ఏదో తేల్చేస్తున్నారులే ఫాస్ట్‌గా చాలా రష్ కట్స్ అయిపోతున్నాయి అన్న ఫీల్ అయితే వచ్చింది. నేను ఒప్పేసుకుంటా ఇక్కడే. అంటే మీకు కొన్ని పేట్రియాటిజం మూవీస్ ఉంటాయి. చాలా డీటెయిల్‌గా చూపిస్తుంటారు కొన్ని సీక్వెన్సెస్. ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్‌లో చాలా ఫ్లాష్ కట్‌లా వెళ్ళిపోతాయన్నమాట. అంటే మీకు క్లీన్ స్వీప్ అంటారు కదా! అంటే మొత్తం క్లీన్ చేయడం ఉంటది కదా! అలాంటి సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా ఫ్లాష్ కట్‌లా పడిపోతూ ఉంటాయి. అవంతగా వర్క్ అవ్వదు. కానీ ఒక అడ్రినలిన్ రష్ అయితే ఇస్తదన్నమాట ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా. ఇంక నాకెందుకు పిచ్చి మ్యాడ్ అన్నానంటే సినిమా సిక్స్త్ చాప్టర్ 'ది రివెంజ్' అబ్బా! వేరే లెవెల్ భయ్యా! భలే చూపించారు. రైటింగ్స్, యాక్షన్, డీటెయిలింగ్ అండ్ ఆ బ్లడ్ బాత్ అబ్బా! వేరే లెవెల్ ఉంటుంది. ఆ 'ది రివెంజ్' అన్న చాప్టరు. అక్కడితోనే మీరు సాటిస్ఫై అయిపోతారు మూవీకి. బట్ అప్పుడు పడుద్ది ఫైనల్ చాప్టర్ అని చెప్పేసి. మూవీ అంతా ఒక ఎత్తు. నేను మూవీలో చాలా బొక్కలుండొచ్చు. కొన్ని ఓవర్ సాటిస్ఫై అయిన మూమెంట్స్ ఉండొచ్చు. బట్ ఈ ఫైనల్ చాప్టర్‌కి మీరు సాటిస్ఫై అవుతారు. మామూలుగా సాటిస్ఫై అవ్వరు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చూసారన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఆ ఫైనల్ చాప్టర్‌లో రివీలేషన్స్, కొన్ని ట్విస్ట్‌లు, కొన్ని స్వాగ్ మూమెంట్స్, ఎలివేషన్స్ హైలైట్ ఉంటాయి ఫైనల్ చాప్టర్‌లో. పిచ్చి పీక్స్ అనిపించింది. దీంతో మీకు మూవీ క్లోజ్ అయిపోద్ది. బట్ ఎండింగ్‌లో 2002 అని పడుద్ది. నేనేం స్పాయిలర్‌లు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదైతే చూపించారో వాటి గురించే చెప్తున్నా. నేనే స్పాయిలర్‌లు ఇవ్వట్లేదు. ఆఫ్టర్ దట్ ఫైనల్ చాప్టర్ అయిపోయిన తర్వాత మీరెళ్ళిపోద్దు. కూర్చోండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ప్లే అవుతదక్కడ. చాలా సేపు ప్లే అవుద్ది ఎండ్ క్రెడిట్స్‌లో 2002 అని చెప్పేసి. పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట. ఎవరికైతే ఒక స్పై యాక్షన్ ఫిల్మ్‌కి కావాల్సిన మెయిన్ థింగ్ ఏదైతే ఉంటుందో, ఆ సీక్వెన్స్ అంతటిని కూడా మీకు ఎండ్ క్రెడిట్స్‌లోనే చూపిస్తారు. హైలైట్ అనిపించింది భయ్యా డైరెక్షన్ అక్కడైతే. 'ఆదిత్య' గారు లిటరల్లీ చాలా డిఫరెంట్‌గా తీశాడనిపించింది.
అంటే ఫస్ట్ పార్ట్ లేపి లేపి వదిలాం కాదనట్లేదు. బట్ సెకండ్ పార్ట్‌లో ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటూ వస్తున్నప్పుడు అరే! తేడా కొడుతుందిరా! అనవసరంగా స్లో చేసేస్తున్నారు మూవీని ఎటెటో ఎళ్ళిపోతుంది అన్న ఫీల్ అయితే వచ్చినప్పటికీ కూడా, సెకండ్ పార్ట్‌లో వాళ్ళు తీసుకెళ్ళిన విధానం కానీ, ఆ క్లోజర్ ఇచ్చిన విధానం కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటుంది. అంటే ఆ రివెంజ్ వచ్చేసి 'హంజా అలీ' తీర్చుకుంటున్నట్టు ఉండదు. ఒక ఇండియన్ మనం ఫీల్ అవుతాం ఆ రివెంజ్‌ని. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. ఆ లాస్ట్ సీక్వెన్సెస్‌లో వచ్చేవన్నీ కూడా. నాకు ప్రతీదీ వర్కౌట్ అయింది భయ్యా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోపు. 'ఆరి ఆరి' సాంగ్ అయితే మెంటల్ వచ్చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది మూవీకి. అండ్ ఇంకా లాస్ట్‌కొచ్చేద్దాం. పెర్ఫార్మన్సెస్ గురించి అయితే చెప్పేస్తా. మాధవన్ క్యారెక్టరు అండ్ 'రణ్వీర్ సింగ్' గారు పిచ్చి పీక్స్‌లో అయితే పెర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అంటే వాళ్ళకే అసలైన ఎలివేషన్స్ అయితే పడతాయన్నమాట. మెయిన్‌గా 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్ భయ్యా. సెకండ్ హాఫ్‌లో జరిగే పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్‌గా 'ది రివెంజ్' చాప్టర్ కానీ, అండ్ 2002 సీక్వెన్స్ ఒకటుంటుంది. అది గాని, అండ్ 26/11 రివెంజ్ సీక్వెన్స్ ఒకటుంటది సెకండ్ హాఫ్‌లో. అక్కడ మాధవన్ గారిది అండ్ రణ్వీర్ గారిది సీక్వెన్స్ అయితే భలే అనిపించింది నాకు. చాలా బాగా వర్కౌట్ అయింది. మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తదనమాట ఆ సీక్వెన్స్‌కి. అండ్ ఇంకా కొన్ని కొన్ని 1, 2 క్యామియోస్ ఉంటాయి. అమాయకుని ఇరికించారనిపించింది నాకు. అవి అంతగా అవసరం లేదు. సో, అవి కూడా కొంచెం రన్ టైమ్ తగ్గించొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కొంత రన్ టైమ్ కూడా తగ్గించొచ్చు. ఎందుకంటే అన్ని సెటప్స్ చేసినప్పటికీ కూడా రొటీన్‌గానే తీసుకెళ్తారు. మనకు మరీ మేకింగ్‌లో డిఫరెన్స్ అయితే కనిపిస్తది. అండ్ స్టోరీ టెల్లింగ్‌లో గాని, నరేషన్‌లో గాని డిఫరెన్స్ అయితే కనిపిస్తది గానీ, బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ గాని, అండ్ ఆ పేట్రియాటిజం మూమెంట్స్ గాని, ఇవన్నీ మాత్రం రెగ్యులర్‌గానే ఉంటాయి. అవి మాత్రం రొటీన్ అనిపించాయి నాకు. అలాంటి వాటిలో కొంచెం రన్ టైమ్ తగ్గించొచ్చు అనిపించింది. 3 అవర్స్ 49 మినిట్స్ అన్నది అంత అవసరం లేదు భయ్యా. లిటరల్లీ చెప్పాలంటే. ఇంకా తగ్గించొచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అందులో. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా నేను చాలా మాట్లాడలేదని నాకు తెలుసు. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు చెప్పలేదు. నేను వాళ్ళ పెర్ఫార్మన్సెస్ గురించి కూడా మాట్లాడలేదు. ఐ నో బట్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మూవీ చూసేయండి. ఎళ్లి ఎంజాయ్ చేయండి. 'ధురంధర్ పార్ట్ 1' నచ్చితే పార్ట్ 2 ఖచ్చితంగా నచ్చుద్ది. అస్సలు మిస్ అవ్వద్దు థియేటర్‌లో. అండ్ మరీ మరీ చెప్తున్నా ఫస్ట్ హాఫ్ ఓపికగా చూడాలి. అక్కడ కొంచెం ఓపిక పడితే మీకు సెకండ్ హాఫ్ అన్నది మీ టైము, మీ మనీ అన్నట్టుగా వర్త్ ఇట్ అనిపిస్తది. సో, కొంచెం ఓపికగా చూడండి. రన్ టైమ్ ఎక్కువే. సో, కొంచెం ప్రాబ్లమ్ అవుద్ది. అండ్ నేనైతే హిందీ లాంగ్వేజ్‌లో చూసాను. తెలుగు డబ్బింగ్ తెలుసు కదా మీకు ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. సో, నేను హిందీ లాంగ్వేజ్‌లో చూసాను. సో, నాకు ఒరిజినలే బాగా అనిపించింది. కుదిరితే ఒరిజినల్‌లో ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటదో నాకు తెలీదు. నాశనం చేస్తే మాత్రం మీకు ఆ ఇంపాక్ట్ అయితే పోతుంది. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.